I am T. Vanitalakshmi. I am studying third BSc Chemistry in Government Degree College, Jagampeta. I am very happy to speak on the Independence Day. Here on 15th August, we celebrate Independence Day. India free from become a British rule from a long struggle. We remember and salute our great national freedom fighters like Mahatma Gandhi, Bhagat Singh, Subhash Chandra Bose, Rani Lakshmibai, and many others. They sacrificed our lives for our country. Our national flag, the Tiranga, is symbol of courage, peace, and progress. We should remember always respect our obey parents, teachers, and other people. Help others. Let us all work together to make our courage clean. Develop our nation. గివ్ మీ బ్లడ్ ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్ అని చెప్పింది సుభాష్ చంద్రబోస్. ఎందుకంటే ఆయన ఒక ఫ్రీడమ్ ఫైటర్ గా భారతదేశం కోసం పోరాడుతున్నారు. అలాగే ఆయన ప్రజల సౌకర్యాన్ని కూడా కోరి నాకు రక్తం ఇవ్వండి, మీకు స్వాతంత్రాన్ని ఇస్తారని చెప్పారు. సత్యాగ్రహం అనేది అది నిజం కోసం పడే ఒక కోపం. దీన్ని గాంధీ గారు ప్రవేశపెట్టారు. దీనికి అర్థం ఎటువంటి హింస హాని చేయకుండా కేవలం అహింసతోనే అన్నింటినీ జయించగలమని ఆయన ఉద్దేశం. ట్యాక్స్ మీద ఎందుకు వ్యతిరేకించారు అంటే ఇండియన్స్, సాల్ట్ అనేది పూర్ పీపుల్ కి అండ్ అలాగే రిచ్ పీపుల్ కి కూడా చాలా యూజ్ అవుతుంది. అసలు సాల్ట్ లేనిదే ఏ కర్రీ కూడా మనం మేక్ చేయలేం. సో దట్స్ వై ఇండియన్స్ అనేవారు సాల్ట్ ట్యాక్స్ ని వ్యతిరేకించారు. ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది మన ఇండియాలో వచ్చింది. ఆ తర్వాత 16th సెంచరీలో బాగా ఎస్టాబ్లిష్ అయింది ఈస్ట్ ఇండియా కంపెనీ. అండ్ అలానే వాళ్ళ ట్రేడ్ కోసం వచ్చింది ఈస్ట్ ఇండియా కంపెనీ. 1858 నుంచి భారతదేశాన్ని బ్రిటిష్ కంపెనీ అయితే పరిపాలించడం అయితే డైరెక్ట్ గా కంట్రోల్ చేయడం అయితే స్టార్ట్ అయింది. అప్పటి వరకు ఈస్ట్ ఇండియా దగ్గర ఉండేది కంట్రోల్స్ అన్ని బ్రిటిష్ డైరెక్ట్ గా కంట్రోల్ మొత్తం తీసుకుంది. భారతదేశంలోనే సొంతంగా తయారు చేసుకున్న వస్తువుల్ని ఓడుతూ స్వదేశీ వస్తువుల్ని ఎక్కువగా వాడి మన దేశాన్ని అభివృద్ధి పరచాలనే ఒక ఉద్యమం గాంధీజీ గారు చేపట్టారు. మన భారతదేశం అభివృద్ధి చెందుతుంది. బయట దేశాల మీద ఆధారపడడం తగ్గించుకుంటుంది. రేపు నాటికి వేరే దేశంతో యుద్ధం వచ్చి వాళ్ళ దేశాల నుండి వచ్చే అత్యవసరమైన సరుకులు ఆపేసినా మన దేశం సొంతంగా నిలబడగలుగుతుంది. స్వదేశీ అనేది ప్రస్తుత కాలంలో అంతలా లేదు. దానికి మనం ఎగ్జాంపుల్ గా రీసెంట్ గా ట్రేడ్ ఆఫ్ హార్మోన్స్ ఆపడం వల్ల పెట్రోల్ రేట్లు పెరిగిపోవడం ఎగ్జాంపుల్ గా చూసుకోవచ్చు.